గీతామృతం మహత్. ఎంతమ్మ శ్లోకం? 11. సుజాత గారు మొదలు పెడతారా? తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. నేను ఎప్పుడైతే బుద్ధియోగాన్ని కల్పించి వాళ్ళకి నా తత్వజ్ఞాన రూపయోగాన్ని ప్రసాదించదును. తత్వజ్ఞానం అంటే తత్వము అంటే అనాది తత్వము. అనాది తత్వం అంటే శాశ్వతంగా ఉండేటువంటి తత్వము. అంటే దానికి జన్మము లేనిది, అంతము లేనిది, అటువంటి తత్వము పరమాత్మ తత్వము. దానికి సంబంధించిన జ్ఞానాన్ని గ్రహించేటువంటి వెలుగుని ఈ నిశ్చలమైన బుద్ధికి నేను ప్రసాదిస్తాను అని ఈ చెప్తున్నాడు. అంటే ఏంటి? జ్ఞాన ప్రకాశాన్ని నేను అందజేస్తాను వారికి. ఎవరికి? ఇంతకుముందు చెప్పినట్టుగా భక్తి ద్వారా, ఆరాధన ద్వారా నాయందే లగ్న మనస్కులై భక్తి శ్రద్ధలతో నన్ను భజించే వారికి మాత్రమే ఈ యొక్క బహుమతి. మిగిలిన వారికి ఇది అందదు. సో మన ప్రకారంగా మన వరకు మనం ప్రయత్నం చేయాల్సింది, సాధన చేయాల్సింది ఏమిటి? మనం చేయాల్సింది నిశ్చలమైన లగ్న మనస్కులై భక్తి శ్రద్ధలతో భగవంతుడిని భజించడం అన్న విషయం చేయాలి. అది మన సాధన పరంగా చేయాలి. చేస్తే ఏం జరుగుతుంది? నిశ్చలమైన బుద్ధి కలుగుతుంది. ఆ నిశ్చలమైన బుద్ధి ఎప్పుడైతే కలుగుతుందో ఈ తత్వజ్ఞానం సంబంధించిన రూపానికి సంబంధించిన యోగాన్ని భగవంతుడు మనకి అందజేస్తాడు. అదే ప్రకాశము, ఆత్మ ప్రకాశము అంటే అది. ఎప్పుడైతే ఆ ప్రకాశం మనలో వచ్చిందో అదే ఒక తేజస్సుగా మారుతుంది. తేజస్సు అంటే అర్థం ఏమిటి? వెలుగు. అంటే ఆ వెలుగులో ఉన్నటువంటి దీనికి తేజస్సుకున్నట్టు అర్థం ఏంటంటే ఇది పరమాత్మ వెలుగు. ఇది పరమాత్మకు సంబంధించిన వెలుగు. పరమాత్మకు సంబంధించిన వెలుగును తేజస్సు అంటారు. ఆ తేజస్సు మనలో కూడా కొద్ది కొద్దిగా మనలో కూడా రావడం ప్రారంభిస్తుంది. అప్పుడు విషయాలు మనల్ని ఏమి పెద్ద ఆశ్చర్యపరచడం కానీ, విషయాల వైపు ఏదో రకంగా మనం మోహితులు అవ్వడం కానీ, తన్మయత్వం చెందడం కానీ, విషయాలను చూడడం కానీ అలా ఆగిపోయి అట్లా నూరేళ్ళు పెట్టుకుని దాన్ని చూసుకుంటూ ఉండడం కానీ ఏమీ ఉండవు. దాని విలువ తక్కువ. ఇప్పుడు మీరు వజ్రాన్ని చూసినట్టుగా రాయిని చూడరు కదమ్మా. రాయిని తెలియగానే దాని మీద దృష్టే మారిపోతుంది కదా. అప్పటి వరకు మీరు వజ్రం అనుకొని పొరపాటు దాన్ని పట్టుకున్నా ఇంతసేపు దీన్ని రాయి కదా, దీన్ని పట్టుకొని ఇంతసేపు వజ్రంలాగా అంత అపురూపంగా చూస్తున్నాను ఏంటి అనుకుంటాం, అనుకోమా? మనకే సిగ్గేస్తుందా? సిగ్గేదా? మన అజ్ఞానానికి మన సిగ్గేస్తుంది కదా. ఇదేమిటి ఇన్నాళ్ళు పెట్టుకుని రాయా, ఇది వజ్రం కాదా? అది చీ అది పడేస్తాం లేదా వెంటనే. మన మీద మనకి ఆ చీ ఎవరినంటున్నావు? మన మీద మనల్ని ఆశ్రయించుకుంటాం ఆ టైంలో. అటువంటి పరిస్థితి మనకి పోతుంది. అది తేజస్సుకున్నటువంటి గొప్పతనం. అది భగవంతుడి మహాత్యం తెలుస్తాయి కానీ జరగదు. నెక్స్ట్ దేవఋషి నారదుడు
ముక్తుడు దేవతలు వ్యాస మహర్షి స్తుతింతుడు నీకు నాకు ఆవిధంగానే తెలుపుతున్నావు. అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం ఆహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే. ఇప్పుడు ఏమైంది అర్జునుడికి పరమాత్మ స్వయంగా చెప్పిన పదాలు ఎక్కడో విన్నట్టుగా అనిపిస్తూ ఉన్నాయి, ఎక్కడో చదివినట్టు అనిపిస్తూ ఉంది. ఎవరు అన్నారంటే నారదుడు అదే చెప్పాడు, కీర్తించాడు నేను ఈ రకంగా. చివరికి వ్యాస మహర్షి కూడా ఇదే రకంగా చాలా చోట్ల నిన్ను వర్ణించడం నేను విన్నాను. ఏమని? నీవు పరబ్రహ్మవు అంటే ఏదైతే బ్రహ్మ అంటుంటామో అంతా బ్రహ్మమే, అంతా ఆత్మే అంటూ ఉంటామో దానిని మించిన వాడివి, బ్రహ్మానికి పరమైన వాడివి. అలాగే పరంధాముడవు. ధామం అంటే ఏంటి? ఒక నివాసం. ధామం అంటే ఒక నివాసం. ఎవరి నివాసం? పరమాత్మ నివాసంలో ఒకడే ఉంటాడా? ముక్తాత్మల నివాసం. అదే అక్షరధామం, పరంధామం. పరంధామంలో ఎవరుంటారు? అక్షరులు ఉంటారు. అక్షరు అంటే క్షరము లేనివాడు, క్షరము అంటే నాశనము, అక్షరము అంటే నాశనము లేనివారు. అక్కడ శాశ్వతంగా ఉండే ముక్తులు. వాళ్ళెవరు శాశ్వతంగా ఉండేవాళ్ళు? ముక్తాత్మలు, ముక్త ఆత్మలు. వాళ్ళకి ఎప్పుడు చావు పుట్టుకలు అనేవి ఏమి ఉండవు, మాయకి పైన ఉంటారు, పరంధామంలో వాళ్ళు ఉంటారు. సో ఆ ధామానికి నువ్వే పరంధాముడవు, నీవే దానికి అధిపతివి. పరమ పవిత్రుడవు అంటే దీని అర్థం ఇక్కడ ఎలాగ తీసుకోవాలి? పవిత్రుడు అంటే మాయ అంటని వాడవు అని అర్థం. ఇక్కడ పరమ పవిత్రుడు అంటే ఏదో రిన్నేసి కొడుకుతాడు, లేకపోతే ఇంకేదో అది అలా అని కాదు. ఏదో బ్రహ్మాండమైన లిక్విడ్ సోప్ తీసుకొచ్చి క్లీన్ చేసుకుంటాడు అని కాదు. అక్కడ పరమ పవిత్రుడు అంటే ఏంటి? మాయకి పైన, మాయ గుణాలకి నువ్వుతో మురికి చెందవు. సత్వగుణము, రజోగుణము, తమో గుణాలు ఇవేవి కూడా నిన్ను మురికి చేయవు, మలినము చేయవు, నీకు అంటవు. నీవు పరమ పవిత్రుడవు. అలా గ్రహించాలి. సో మనం కూడా పవిత్రంగా ఉండాలంటే ఏం చేయాలి? శుభ్రం వేరు, పవిత్రత వేరు. మనస్సు, చిత్తశుద్ధి, పవిత్రత అన్నమాట. చిత్తంలో శుద్ధి ఉంటే పవిత్రత. ఆ పవిత్రత వేరు, శుభ్రం చేసుకోవడం వేరు. మనం శుభ్రంగా ఉంటాం, శుభ్రంగా స్నానం చేయడం, శుభ్రంగా బట్టలు వేసుకోవడం, శుభ్రంగా ఇల్లంతా శుభ్రంగా పెట్టుకోవడం, పరిసరాలు శుభ్రంగా పెట్టుకోవడం, ఇవన్నీ శుభ్రత సంబంధించినవి. అంటే పరిసరాలకు సంబంధించి, మన శరీరానికి భౌతికంగా సంబంధించిన విషయాలన్నింటినీ మనం శుభ్రము అంటాం. అలాగే మానసికంగా అంతఃకరణ శుద్ధి చేసిన దాన్ని పవిత్రము అంటాము. అంటే పరమాత్మకి మరి ఆయన శరీరము దివ్యమే. మనం అనుకున్నాంగా, జన్మచ కర్మేచ దివ్యం. ఆయన మనిషిగా పుట్టినా కూడా ఆయన మొత్తం శరీరం కూడా దివ్యమే. అంటే ఏ దోషాలు లేనిది. అంటే ఆయన శరీరం కూడా పవిత్రం. ఎందుకని? ఏ గుణాలకి ఆయన ప్రభావితం కాడు. అదే రకంగా ఎవరైతే ఈ భూమిపైన ప్రస్తుతం కూడా అక్షర బ్రహ్మలు, అక్షరముక్తులు ఎవరైతే మానవ అవతారం సంచరిస్తూ ఉంటారో, ఇటువంటి మహానుభావులు, గురువులందరూ కూడా వాళ్ళు కూడా అటువంటి వారే. వాళ్ళకి ఎటువంటి మాయలు అంటవు, పరమ పవిత్రులు అన్నమాట వాళ్ళు కూడా. అటువంటి వాళ్ళే కానీ మనం తలుచుకున్నా, వాళ్ళ ప్రవచనాలు వింటున్నా, వారితో మనం కాసేపు ఆ సమక్షంలో కూర్చున్నా కూడా మనం కూడా ఆ పవిత్రత ఎంతో కొంత మనకి వస్తుంది. ఎందుకంటే అంతఃకరణకు సంబంధించిన విషయం. అంతఃకరణ బయటికి కనబడదు, అంతఃకరణకి ట్రాన్స్ఫర్ అవుతుంది ఏదైనా సరే. సో అది కనబడది, సూక్ష్మంగా ఉంటుంది. కాబట్టి అనుకోకుండానే ఆ పవిత్రత మనల్ని ప్రభావితం చేస్తుంది. మనలో ఒక రకమైనటువంటి హాయిగా, శాంతిగా అనిపిస్తుంది అన్నమాట. అదే పవిత్రత మనలో వచ్చింది అని అర్థం. దోషం కొద్దిగా తగ్గింది అంటే అది నాలో పవిత్రత ఎంతో కొంత నేను అనుభూతి చెందుతున్నాను అని చిన్న శాంపుల్ అన్నమాట ఇది. అర్థమైందమ్మా? అది చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడు? మాస్టర్లు నేను ఏమని స్తుతించారు?
సనాతనుడవు అంటే ఎప్పుడూ ఉండేవాడివి, శాశ్వతుడివి. దివ్య పురుషుడు, దివ్య పురుషుడు అర్థం అదే, దివ్య పురుషుడు. దివ్యం అంటే ఏంటి? దోషము లేనివాడు, దివ్యమైన ప్రకాశం ఉన్నవాడు. దివ్యమైన ప్రకాశం అంటే తేజస్సు అన్నమాట. దివ్యమైన ప్రకాశం అంటే పరమ తేజోవంతుడు పరమాత్మ, పరమ తేజోవంతుడు పరమాత్మ. ఈ రకంగా నేను ఎప్పుడైతే పదాలు పలుకుతున్నానో మీరు ఆ రకంగా ఊహించుకోగలగాలి. మీ ఇష్టదైవాన్ని ఎవరైనా సరే అలా మీరు ఆ ప్రకాశంలో ఆ తేజస్సుతో ఉన్నట్లుగా మీరు భావిస్తున్నట్లయితే మీరు కూడా పవిత్రత, ఆ గుణాలు కొన్ని మీకు కూడా వస్తాయన్నమాట. మన ఆత్మకు కూడా అవి వస్తాయి. అలాగే దేవదేవుడవి అంటే ఎవరైతే దేవతలు 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 అని చుట్టూ తిరుగుతుంటామో వీళ్ళందరికీ కూడా నువ్వు దేవుడివి. మనం ఎలా అయితే దేవుడి చుట్టూ తిరుగుతుంటామో దేవతల చుట్టూ, ఆ దేవతలు కూడా ఆయన చుట్టూ తిరుగుతుంటారు. అంతే కదా, ఆయనకి దేవుడు ఆయన కదా. మరి మనం దేవుళ్ళ నుంచి తిరుగుతున్నాం, వాళ్ళ చుట్టూ ప్రదక్షిణలు చేస్తాం, అన్నీ చేస్తుంటాం. అదే రకంగా ఆ దేవతలే మళ్ళీ పరమాత్మ చుట్టూ తిరుగుతుంటారు. కాబట్టి ఆయన్ని దేవదేవుడు. జన్మరహితుడవు, నీ జన్మ లెక్కపెట్టడం ఎవరి వల్ల కాదు. నువ్వు ఎప్పుడూ ఉన్నవాడు, పుట్టడం అంటే జరగదు. పుట్టాడు అంటే వాడు పోవాల్సిందే. పుట్టింది అంటే ఏదన్నా అది అంతరించాల్సిందే, అది సూత్రం, ప్రకృతి ధర్మం. అలాగే సర్వవ్యాపివి, నీవు లేని ప్రదేశం లేదు. నీవు లేని ప్రదేశం కానీ వస్తువు కానీ నీవు లేని అసలు ఎక్కడా లేదు. విశ్వం అంతా నువ్వే, విశ్వాత్మవు నువ్వు అని ఈ దేవర్షి వీళ్ళందరూ కూడా, నాదులంతా కూడా మిమ్మల్ని ప్రస్తుతిస్తారు. నేను విన్నాను సుమా ఇవన్నీను. ఇప్పుడు నువ్వు చెప్తుంటే నాకు గుర్తొస్తోంది, వాళ్ళన్నీ ఆల్రెడీ చెప్పున్నారు. ఇప్పుడు పరమాత్మ నువ్వే స్వయంగా చెప్తూ ఉంటే ఇప్పుడు నాకు ఆహా అనిపిస్తోంది అని చెప్పాడు అనమాట. నెక్స్ట్ సర్వమే తద్రుతం మన్యే యన్మాం వదసి కేశవ నహితే భగవన్ వ్యక్తిం విదుర్దేవాన దానవాః. కేశవ, నీకు చెప్పినది అంతయు వచ్చింది. హే భగవాన్, నీ లీల మహేశ్వరంలోని దేవతలు కానీ దానవులు కానీ తెలుసుకొనజాలరు. సర్వమేతత్రుతం మన్యే యన్మాం వదసి కేశవ నహితే భగవన్ వ్యక్తిం విదుర్దేవాన దానవాః. నీ లీలలని, నీ అవతార స్వరూపాన్ని, నీ స్వభావాన్ని, నీ దివ్యత్వాన్ని, నీ అమరత్వాన్ని, నీ యొక్క తేజస్సుని దీని ఎవరు కూడా దేవతలు కానీ దానవులు కానీ కూడా గ్రహించలేరు సుమా. నిన్ను గ్రహించడం ఎవరి వల్ల కాదు. అంతే కదా. ఆయన లీలలు మనం ఎలా అనుకుంటాం, వెంటనే లీల చేస్తాడు ఆయన. ఎందుకు అంటే భగవంతుడు చేసే ప్రతి పని కూడా ఒక లీల. మనలాగా మనం చేసే పనులన్నీ కూడా నిర్వహణ కోసం చేస్తూ ఉంటాం. ఎన్ని జన్మలు ఎత్తినా అదే నిర్వహణ, తినడం అంతే కదా, పడుకోవడం, భయం, ఇదే అంటే ఏంటి, మెయింటెనెన్స్. ఈ శరీరాన్ని నిర్వహించడం కోసం చేసేదానికే జన్మలు గడిచిపోతున్నాయి. జన్మలు ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, సంవత్సరాలు కాదు. ప్రతి జన్మకి ఒక శరీరం ధరించడం, దాని నిర్వహణ కోసం హాపసోపాలు పడిపోవడం, దానికి సంబంధించి తాపత్రయాలు పడిపోవడం, దీంతోనే జన్మలు వెళ్ళిపోతున్నాయి. ఇక లీల ఎక్కడుంది? ఇదంతా భగవంతుడి లీలలో ఒక భాగం. కానీ ఆయన లీలలో మనం ఎందుకు గ్రహించలేకపోతున్నాం? ఈ మాయ అడ్డుపరుతూ ఉంది. ఈ మాయ అడ్డుపరు మనల్ని ఏం చేస్తుంది? భగవంతుడు కనబడకుండా చేస్తుంది. అయ్యా మహానుభావ, ఇది నేను లీల అయ్యా అని అనుకోనివ్వకుండా మాయ మనల్ని, నీ గొప్పతనమే ఇది, నువ్వు ఎంత కష్టపడుతున్నావో తెలుసా, సంసారం ఎంత నెట్టుకొచ్చావో తెలుసా, నువ్వు కాబట్టి చేసుకొచ్చావు, ఇంకెవరి వల్ల అవుద్దా ఇది, నువ్వు చాలా టాపు అని మాయ మనల్ని పుచ్చగిస్తూ ఉంటుంది కదా. ఇదేదో బాగుందే పుచ్చగించడం అనుకొని మనం కూడా ఇందులో ఉండిపోయి పరమాత్మను ఎప్పుడు కూడా కనీసం తలుచుకోం. మరి ఆయన లీలలు ఎలా గ్రహిస్తాం మనం? ఇదంతా ఆయన లీలే కదా, ఇదంతా ఆయన లీలే. ఎందుకని? ఎంత వయసు పెరుగుతున్నా రుచి తగ్గట్లా, వెరైటీ తగ్గట్లా. అంటే అంటే అర్థం ఏంటి? లీలే కదా. అంటే ఎంత మాయ అన్నది ఒక మాయ ఆయన లీలలో భాగం. ఆయన లీలలో మాయ అన్నది ఒక భాగం. ఇప్పుడు చిన్నపిల్లలు ఏదో పిచ్చి పిచ్చిగా గాజు పెంకులు తీసుకుని ఆడుతున్నారు అనుకోండి, ఇదిగో ఇది 100 రూపాయలు అనుకోని ఒక చిన్న కాగితం పెట్టుకుంటారు చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు.
ఇదేమో 1000 రూపాయలని ఒకటి అనుకుంటూ ఉంటాడు, నవ్వుకుంటాం. ఇది 1000 అంటే నేను చిత్తకాయలు పట్టుకొని 1000 అంటాడు, వీడే 100 అంటాడేంటి, అటు 10,000 అంటాడేంటి, ఇటు 1 కోటి రూపాయలు అంటాడని అనుకుంటాం. అనుకోమా? భగవంతుడు అలా అనుకుంటాడు అనుకోడా? ఏమిటి నేను ఎందుకు పంపించానండి భూమి మీదకి, వీళ్ళు చేస్తున్న పనులేంటి? నా దగ్గరేమో అడిగి వెళ్ళారు భూమి మీదకి, ఏమని? ఒక్క అవకాశం నాయన పరమాత్మ, నాకు ఈ బాధ పడలేకపోతున్నాను, నీకు నేను ఈసారి బుద్ధి వచ్చింది, చంపలేసుకుంటున్నాను, మళ్ళీ నువ్వు తప్ప ఇంకేమీ తలుచుకోను, నేను ఏ కర్మని కూడా ఉన్న కర్మలో దులిపేసుకుంటాను నీ యొక్క నీ క్లీనింగ్తో. అంటే నేను తలుచుకుంటా అంటే అన్నీ పోతాయి కదా, నేను ఎప్పుడే దివ్యత్వాన్ని తలుచుకుంటానో దోషాలన్నీ పోగొట్టుకుంటాను, కొత్త దోషాలు ఏమి మళ్ళీ నెత్తి మీద వేసుకోను అని ప్రామిస్ చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ చేస్తున్నాం ఏమిటి? దోషాలకు రంగులు వేసుకుంటూ కూర్చున్నాం. దోషాలు పోగొట్టుకోవయ్యా అని వచ్చితే ఆ దోషాలు పుచ్చుకొని దాని రంగులు పెయింటింగ్లు డిజైన్లు వేసుకొని ఈ దోషం బాగుంది, ఈ దోషం బాగుంది, దోషమే కానీ బాగుంది, ఈ దోషం డిజైన్ బాగుంది, అరే దోషం రా అది అంటే అది దాని డిజైను, దాని రంగు, దాని యొక్క ఇవన్నీ చూసుకొని అందులో ఇరుక్కుపోయి అమ్ముతున్నాం మనం. అంటే విషయాలే అదే అదే అజ్ఞానం అమ్మా, అందుకే సత్సంగా ఇవన్నీ మనిషికి ఎందుకు తెలియదమ్మా? మీలో అహంకారం పక్కన పెట్టి తెలుస్తుంది. అహంకారం కాదు కదా, నాకు బాధ్యత సరిపోయింది, తర్వాత అది చెయ్యాలి, నేను పెరగాలి, నాకు స్వాతంత్రం కావాలి, నేను గొప్పగా ఉండాలి, నేనేం తక్కువ, ఇయే కదా పెరిగి జీవితం అంతా ఏమైనా కొత్తగా ఏమైనా బతికాం, ఇందుకే ఇయేగా బతికినవన్నీ కూడా ఇంకేమైనా ఉందా స్పెషల్గా ఏమన్నా? అహం అనేది వచ్చింది కదా అక్కడ, నేను చేస్తున్నాను, నేనుతో జీవితం అంతా వెళ్ళిపోతుంది. చివరికి కష్టం కదా. వాళ్ళు పెట్టా కదా, మొన్న ఎప్పుడో వీడియో పెట్టాను చూసారా, చివరిలో వాలి అంటాడు కదా, పెట్టాను చూసారా ఆడియో. అది మన డిపార్ట్మెంట్గా అమ్మ, అది గవర్నమెంట్ది, అది మన భగవంతుడి డిపార్ట్మెంట్. ఆయన డిపార్ట్మెంట్లో ఆయన లీలలో మనం వేలు పెట్టుకోవాలి. ఇది ఏ ఆత్మ ప్రయాణం అదే, అందరికీ తెలిసే ప్రయత్నం మనం చేయకూడదు. ఎప్పుడు చేయాలి? ఇట్లా సత్సంగానికి వస్తే నేను మీకు చెప్పగలుగుతాను, కానీ కుర్చీలు ఖాళీ ఉన్నాయని చెప్పి అక్కడ సెక్యూరిటీ గార్డ్ని, ఆ హోటల్లో ఉన్నవాడిని, రోడ్డు మీద వెళ్ళేవాడిని నేను కూర్చోబెట్టావనుకో వాళ్ళు ఏమైనా మారతారా? ఇదంతా స్వచ్ఛందంగా చేయాల్సిన పని. స్వచ్ఛందం అంటే మీ ఇంట్లో వాళ్ళందరూ రాలేదని నేను రావడం మానేశారా? మా ఇంట్లో వాళ్ళు రాలేదని చెప్పి నేను రావడం మానేస్తున్నానా? ఈ ప్రయాణం మోక్ష ప్రయాణం ఎవరిది వాళ్ళదేనమ్మా. ఇందులో ఏమి కుటుంబాలు ప్యాకేజ్ యాత్రల కింద ఉండవు. ఏదో కేదార్నాథ్ లాగా, ఋషికేశ్ లాగా ఒక పెద్ద గుంపుగా వెళ్ళిపోదామని కార్యక్రమం అయితే ఉండదు. అర్థమైంది కదండి? అంటే ఇవన్నీ కూడా ఈ జ్ఞానాన్ని వాళ్ళు రావాలని కోరుకోవడం వరకు మంచిదే, ప్రార్థన చేయడం వరకు అని చేయగలం మనం. అంతేగాని మనంగా సరిపోదు, మన శక్తి సరిపోదు, పరమాత్మ శక్తి సరిపోతుంది దానికి. సో పరమాత్మ శక్తి వాళ్ళు కనీసం వాళ్ళు ఉన్న 50% మార్క్స్ పడిపోయినాయి ఇంట్లో వాళ్ళు కనుక. ఎందుకంటే మనం కనీసం సత్సంగంలో ఉన్నాం కాబట్టి, మనతో వాళ్ళకి సంబంధం ఉంది కాబట్టి ఇది వాళ్ళని కొంచెం కాపాడుతుంది. మనకు భగవంతుడితో సంబంధం ఉంది కాబట్టి ఇది వాళ్ళకి కొంత వస్తుంది. అది నిజమే. ఇప్పటివరకు చెట్టు ఉన్నంత నీడు ఉంటుంది, చెట్టు కట్ చేసేస్తే ఉండదు కదా, ఫుల్ ఎండ. మళ్ళీ చెట్టు బాగానందని చెప్పి నువ్వేం ఏర్పాటు చేసుకోకపోతే చెట్టు తీసేస్తారు ఎప్పుడోసారి, రైట్, రోడ్ వైడనింగ్లో. తర్వాత ఏంటి పరిస్థితి? అవునా కదా? అది కాబట్టి మనం ఆ లీలను గ్రహించేటువంటి చక్కని మనస్సుని మనం పెంచుకోవాలి. పరమాత్మ ఒక్కదాన్నే ఫీల్ అవ్వడం కనుక మనం నేర్చుకుంటే, ఈ విషయాల వైపు అంతగా మక్కువ చూపించకపోతే పరమాత్మ మీకు అందంగా కనిపిస్తాడు, తర్వాత ఆనందంగా కనిపిస్తాడు. ఈ విషయాలన్నీ ఉందా సరే, లేదా సరే, తేడా ఉండదు. విషయాల దగ్గర వచ్చేటప్పటికి ఉందా సరే, లేదా సరే, లేదా అని ఇలాగా, అమ్మయ్య ఉంది అని ఇలాగా, ఈ రెండు ఫీలింగులు కూడా కర్మే. ఆ ఎక్స్ప్రెషన్లోనే తెలిసిపోతుంది వీడి దోషం ఉందా దివ్యత్వం ఉందా అన్నది. కుర్చీలు లేవు, కింద కూర్చుంటాం, ఏమవుద్ది? లేదా ఓకే, ఉందా ఓకే, ఏసీ వేసారు ఓకే, లేదా ఓకే. ఈ రకమైనటువంటి స్థితి ఎప్పుడైతే మనం డెవలప్ చేసుకుంటామో, మన అహం అన్నది మన మాట మనసు ఏం చేస్తుందంటే, నేను చెప్పా కదా మన ఆడియోలో, అసలు వీడికి ఎందుకు పుట్టారా అనుకుంటుంది మనసు.
ఆ పక్కింటోడికి పుట్టినాడు శుభ్రంగా పోడు ఎంజాయ్ చేస్తాడు, నా మనసును బాగా పోషిస్తున్నాడు, వీడు మనసును అసలు పట్టించుకోవట్లేదు, ఈ మనసును చాలా ఉపవాసాలు పెట్టేస్తున్నాడు, వీడు వేస్ట్ వీడి దగ్గర మనసుగా ఉండి పుట్టడం అని దేవుడిని కోరుకుంటాడు వాడు. అదైందమ్మా లీలకి మనకు ఉండే మాయాపూరితమైన దోషాలకి ఉన్న తేడా ఇది. ఎప్పుడైతే ఇలా అర్థం చేసుకుంటామో భగవంతుడు లీల అర్థమవుతుంది మనకి. ఎందుకని ప్రతివాడు చిన్నపిల్లాడు ఏదో 1000 రూపాయల నోటు చిన్న కాగితం ముక్కించుకున్న నాది 1,00,000 రూపాయలు అంటుంటే ఎలా నవ్వు వస్తుందో అప్పుడు ఈ ప్రపంచం అంతా చూస్తే మనకు నవ్వు వస్తుంది. ఏంటి చిన్నపిల్లాళ్ళలాగా ఏంటి ఇంత ఓవర్గా బిహేవ్ చేస్తారు, వీళ్ళు ఏముంది ఇక్కడ అని చెప్పేసి భగవంతుడు లీల అది నాకు అర్థమవుతుంది అనమాట. ఎందుకు జరుగుతుంది ఇలాగా అంటే భగవంతుడి లీలలో ఒక భాగం. అదే చెప్తున్నాడు అర్జునుడు ఇక్కడ. అందుకని నీ స్వరూపాన్ని దేవతలు కానీ రాక్షసులు కానీ నరులు కానీ ఎవరు తెలుసుకోలేరు సుమా. ఎందుకని దేవతలు కూడా కర్మంలోనే కొట్టుకుంటున్నారు, వాళ్ళు కూడా ముక్తి కావాలంటే కోరుకుంటున్నారు కానీ దానికి తగిన సాధన చేయట్లేదు. ఎవరు? దేవతలు కూడా. ఎందుకని ఇంతకుముందు చిన్న గుడి కడితే నేను ఒకటే పూజ చేసేవాడిని, పంతులు గారు ఒకటే పూజ చేసేవాడు. నెమ్మది జనం పెరిగారు, 1000 మంది 1,00,000 మంది వస్తున్నారు, దేవతలు ఎలా కూర్చుంటాడు అనమాట. అబ్బా చాలామంది వస్తున్నారు, ఒరే నీ ముక్తి కోసం నువ్వు చేసుకోవాలరా, నువ్వు కూడా ముక్తి కోసం సాధన చేయాలి, నువ్వు మాయ కింద ఉన్నావురా స్వామి అంటే ఇవే పట్టవు. ఎందుకంటే ఆయన మునిగిపోతున్నాడు ఇందులో. ఇంతమంది కోరికలు తీర్చాలి కదండి, మనం అంటాం కదా, కుటుంబం కదండి మరి ఫ్యామిలీ బాధ్యత తీసుకోవద్దా అని మనం అంటాం కదా. అప్పుడు ఆయన కూడా గుడిలో ఉన్న మహానుభావుడు దేవత ఏమంటాడంటే, అమ్మ ఇంతమంది భక్తులండి పాపం నన్ను నమ్ముకొని వచ్చాడు, అందరికీ నేను కోరికలు తీర్చొద్దండి అంటాడు. సదాస్తు అని పరమాత్మ సరైన ఆయన అంటాడంట. మనల్ని అదే అంటున్నాడు కదా, కుటుంబం అండి దాన్ని చూసుకోవద్దు అంటారేంటే తదాస్తు అంటాడు. సరే అందరికి చూసుకుంటా ఉంటే ఇంకో జన్మలు వస్తూ ఉంటే కానీ అంటాడంట. ఏమది అడ్డు చెప్పడు ఆయన, భగవంతుడు ఏదో అడ్డు చెప్పాడు, తదాస్తే అంటాడు ప్రతిదాన్ని. ఇంత లోతుగా మీరు ఎప్పుడైతే ఆలోచిస్తారో అందుకే దీన్ని భావన అర్థం చేసుకోవాలి. దేవతలకు కూడా నువ్వు అర్థం కావంటే ఏంటి, అంత పరమాత్మ గొప్పతనం అది. ఆ గొప్పతాన్ని మనం గ్రహించిన మరుక్షణం అదే విడుదల మనకి, అదే మోక్షం. మోక్షం అంటే ఏం చెప్పాను ఒకసారి ఇక్కడ చెప్పాను, ఇక్కడే బర్త్డే ఫంక్షన్ చెప్పినట్టున్నాను. మోహము క్షయము, మనకున్న మోహం క్షయం అయిపోవడమే మోక్షం. అవునా కదా? ఎప్పుడైతే ఈ మోహం తగ్గిపోతుందో నువ్వు మోక్షం ఆటోమేటిక్గా నీకు మోక్షం వచ్చేసినట్టే లెక్క. అప్పుడు మీరు అన్నారు కదా, ఆఖరి అంత్యశ్వాసలో ఎవరు గుర్తుంటారు? ఇంకా పరమాత్మ కూడా గుర్తుంటాడు, ఇంకెవరు గుర్తుండరు. ఉండరు. ఆ వాళ్ళని చూశారు కదా, నేను పంపించాను వాడి వీడియో ఒకటి పెట్టాను. వాళ్ళని చంపేస్తే శ్రీరామచంద్రుడు వాడు లేదు నువ్వు అంతగా కోరుకుంటే నేను బతికిస్తానంటాడు. ఏమ్మా పెట్టారు, నువ్వు బతికుంటే నేను బతికిస్తాను అంత కావాలంటే వాలి పోనీ చెప్పు అంటాడు. అంటే స్వామి వద్దు, ఎంతోమంది దేవతలు మానవులు రాక్షసులు వీళ్ళందరూ కిన్నెరులు కింపురుషులు యక్షులు గంధర్వులు వీళ్ళందరూ కూడా చనిపోయేటప్పుడు నిన్ను తలుచుకుంటే చాలరా బాబు అనుకొని తలుచుకోలేక అట్లాగే వెళ్ళిపోతున్నారు. అటువంటిది నువ్వు నా ఎదురుగా ప్రత్యక్షంగా ఉన్న పరమాత్మ ఎదురుగా నేను చనిపోవడానికి ఇంతకన్నా భాగ్యం నాకేం దొరుకుతుందయ్యా అంటే, నన్ను బతికిస్తాను కావాలంటే అన్నా కూడా ఏముంది సంజీవుని తెమ్మంటాడు, మళ్ళీ హనుమంతుడు తీసుకొచ్చి ఇలా పాముతాడు, అయిపోయింది. ఏముంది తెలిసిందిగా, లక్ష్మణుడు ఒకసారి ఇచ్చాడుగా సంజీవుని తెప్పించాడుగా, అదే ఇక్కడ అప్లై చేయొచ్చు కదా అంతగా అయితే. చూసారా, అప్పటికి వాడి పరమాత్మ సమక్షంలో జ్ఞానోదయం అయిపోతుంది. ఒక్క రావణాసుడు అసురుడికి తప్ప. ఎందుకని? వాడికి పరమాత్మ మీదే ద్వేషం కదా. వీడు పరమాత్మ అని తెలుసు, వీడు నారాయణని తెలుసు, కానీ వాడిని అంతం చేయాలనే ద్వేషం. కాబట్టి వాడు ప్రత్యక్ష వైరం ఎవరితో ఉంది? పరమాత్మతోనే వైరం ఉంది. కాబట్టి వాడు వీడు ఎంత చెప్పినా వీడి సమక్షంలో వాడికి జ్ఞానోదయం కలగదు. మిగతా వాళ్ళందరికీ జ్ఞానోదయం అవుతుంది, మిగతా వాళ్ళందరికీ మోక్షం వస్తుంది. శబరి దగ్గర నుంచి, గూడు దగ్గర నుంచి, జటాయు దగ్గర నుంచి, వాలి దగ్గర నుంచి, కుంభకర్ణుడి దగ్గర నుంచి, మరీచి ఏమంటాడు? వాడు మాయవేషంలో వెళ్ళమంటాడు కదా, మా బంగారు లేడీకి వెళ్ళమంటే ఎందుకయ్యా వాడితో పెట్టుకుంటావు, వాడు చిన్నప్పుడే నేను బాధేశాడు. అక్కడ విశ్వామిత్రుడు యజ్ఞంలో నేను పాటు చేయడానికి వెళితే వాడు ఒక అస్త్రం వేస్తే నేను ఎక్కడో వెళ్ళి పడ్డాను, 7 సంవత్సరాల అవతల పడ్డాను. వాడు మహాశక్తివంతుడు, అతను పరమాత్మ తప్ప ఇంకెవరికి సాధ్యం కాదు, అది వద్దు, వాడితో పెట్టుకోవద్దు అంటాడు. నువ్వు వెళతావా, నన్ను చంపేయమంటావా అంటాడు. అప్పుడు అనుకుంటాడు అతని చేతిలో చేస్తే నాకు మోక్షం అన్న వస్తుంది.
పరమాత్మ చేతిలో చనిపోతే నాకు మోక్షం అన్నా వస్తుంది ఈ విడవ చేతిలో చచ్చే కన్నా. సొంత అన్నయ్యేవాడు, అవునా కదా? ఇవన్నీ నన్ను చెప్పిన దానికి దీనికి ఒకసారి మీరు సంధానం చేసుకోండి. నేను చెప్పినటువంటి మా ఎక్స్ప్లెనేషన్కి, వివరణకి దీన్ని కలిపి చూడండి. ఎలా ఆలోచిస్తాడో మనిషి, ఎవరైతే జ్ఞానం తెచ్చుకున్నటువంటి దివ్యతను తెచ్చుకున్న మనిషి ఏ రకంగా ఆలోచిస్తాడో. ఆలోచన మారిపోయిందా లేదా? ఇక్కడ సొంత అన్న అయినా పరమాత్మను గ్రహించేశాడు కాబట్టి అన్న కూడా నథింగ్. అన్న కదా, అన్న మాట వినాలి కదా, ఆ ధర్మం అక్కడ పనిచేయదు. ఇంకా అన్నకి చెప్పాడు, మంచిది చెప్పాడు. అరే అన్న, ఎందుకురా ఆడితో పెట్టుకుంటావు, అనవసరంగా మొత్తానికి కులనాశనం చేస్తున్నాను, మొత్తం మన లంకనాశనం, ప్రజల నాశనం చేసేస్తున్నాను అని కూడా చెప్పాడు. కుంభకర్ణుడు కూడా చెప్పాడు. కుంభకర్ణుడు కూడా తెలిసింది. కుంభకర్ణుడు కనీసం పరమాత్మ తెలియకపోయినా ఈ ప్రజల బాగోలు ఆలోచించాడు. రావణాసురుడికి చెప్పేటప్పటికి వాడు వెనకపోయేటప్పటికి నేను చంపేస్తానంటే, సరే నీ చేతిలో తెచ్చాకన్నా ఆయన చేతిలో తెచ్చిపోవడం నాకు చాలా మంచిదని చెప్పి చెప్పాడు. అంటే చావుని స్వీకరించాడు, ఎలా చావాలో కూడా నిర్ణయించుకున్నాడు. చావుని స్వీకరించాడు, ఎట్లా చావాలో కూడా నిర్ణయించుకున్నాడు. అది గమనించండి ఆ తేడా. పరమాత్మ యొక్క ఆలోచనతో, పరమాత్మ యొక్క భక్తితో, పరమాత్మనే తలుచుకుంటూ చనిపోవాలి, పరమాత్మ చేతిలోనే చనిపోవాలి అనుకోండి ఓ నిర్ణయం తీసుకున్నాడు. అది ఈ మానవుడు కానీ, నరుడు కానీ, ఒక దేవత కానీ చేయాల్సినటువంటి పని. అప్పటికి ఏం చేయాలి? ఈ అహం అన్నది త్వరగా తగ్గదు. ఈ అహాన్ని ఇంకా మళ్ళీ పొరలుగా పెంకకుండా, దీనికి కొమ్మలు రాకుండా ఉన్న కొమ్మలు నరుక్కుంటూ వెళ్ళిపోవాలి. ఈ అహం అనేదాన్ని ఉన్న కొమ్మలు నరుక్కుంటూ వెళ్ళిపోతే మళ్ళీ కొత్త కొమ్మలు రాకుండా చూసుకుంటూ ఉంటే అది పరమాత్మ వెలుగు డైరెక్ట్గా మన మీద పడుతుంది. అంతే కదా? కొమ్మల మీద పడి, ఆ నీడ పడి, పూర్తిగా సూర్యుడి వెలుగు పడదు కదా చెట్టు మీద, ఆ పైన ఆగిపోతుంటుంది. కొమ్మలు నరికేస్తుంటే డైరెక్ట్గా పరమాత్మ జస్ట్ ఈ కాండం మీద పడుతుంది పరమాత్మ యొక్క వెలుగు. అదే రకంగా మనం ముందుకు వెళ్ళే కొలది కూడా మనలోని అహంకారాన్ని, మమకారాన్ని, వీటన్నిటిని కూడా కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ తగ్గించుకుంటే ఎలా కుదురుతుంది? పరమాత్మను పెంచుకుంటూ వెళ్తే తగ్గిపోతాయి. పరమాత్మ మీద ప్రేమ పెంచుకుంటూ ఉంటే ఇవన్నీ కూడా నెమ్మదిగా తగ్గుతాయి. అంతుంది దీనికి. అలా చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి మీరు నీ స్వరూపాన్ని వీళ్ళెవరు గ్రహించలేరు అని చెప్పేస్తున్నాడు. నెక్స్ట్ ఇదే మహిమ, భగవంతుడి మహిమ అంటే ఇదే. స్వయమే ఆత్మానాత్మానం వేదత్వం పురుషోత్తమ భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే. స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమ భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే. ఆహా, చూసారా తేడా? ఎంత తేడా వచ్చింది. ఇప్పటివరకు ఏం చెప్పాడు? భగవంతుడి గురించి తన గురించి తాను చెప్పుకున్నాడు. ఒరే బాబు, నేను ఇదిరా, నేను అనాథతత్వాన్ని, శాశ్వతుణ్ణి, నాకు జన్మ లేదు, నేను తేజవంతుణ్ణి, సర్వశక్తిమంతుణ్ణి అని ఎవరు చెప్పుకున్నారు? కృష్ణుడు ఆయనే చెప్పుకున్నాడు, పరమాత్మ చెప్పుకున్నాడు. అప్పుడు కొంచెం ఈయనకి అర్థమైంది అర్జునుడికి, ఇవన్నీ నేను విన్నట్టున్నాయి మాటలు ఎక్కడో అనుకుంటే ఈయన గురువులు చెప్పినవి, ఈయన ఋషులు చెప్పినవి ఇవన్నీ కూడా ఈయనకి గుర్తొచ్చాయి. అవును నిజమే, పెద్ద పెద్ద ఋషులు కూడా వీళ్ళందరూ కూడా నేను ఇలాగే కీర్తించారు సుమా, నేను వీటిని విన్నాను పూర్వాశ్రమంలో అని అనుకున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? అర్జునుడు తనే చెప్తున్నాడు ఆ మాటలు. చూడండి, ఆ మాటలు ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? అర్జునుడు తనకి తానే అంటున్నాడు. ఏమంటున్నాడు? ఓ జగదుత్పత్తికారక, ఓ సర్వభూతేశ, ఓ దేవాదిదేవ, ఓ జగన్నాథ, ఓ పురుషోత్తమ, నీ తత్వము నీవే స్వయంగా ఎరుగుదువు. ఇది శరణాగతి, ఇది సమర్పణ భావం. ఈ స్థాయి వస్తే మళ్ళీ అహం అన్నది ఇంకా లేదు. దాని ప్లేస్లో ఎవరు వస్తారు? పరమాత్మ వెలుగు మాత్రమే ఉంటుంది. పరమాత్మ వెలుగులో ఇంకేమీ కనిపించదు. ఎలాగా? రాత్రి చక్కగా మిడుగు ఉండే నక్షత్రాలు, చందమామ అన్నీ కనిపిస్తాయి. సూర్యుడు రాగానే అవేమీ కనిపించవు. రాత్రి చాలా దాన్ని ఎంజాయ్ చేస్తాం మనం. ఎంత బాగున్నాయో నక్షత్రాలు, భలే వచ్చింది గుంపులుగా.
భలే ఒక షేప్ వచ్చింది, ఇక్కడ మేకలా వచ్చింది, ఏదో చిన్నపడుకునేవాళ్ళం కదా, ఇదేదో వచ్చింది, ఎంత బాగుందో వెన్నెల, ఎంత బాగుందో నక్షత్రాలు అనుకుంటాం. ఆయన రాగానే ఒక్కటి కూడా కనిపించదు. ఆహా సూర్యభగవానుడా, సూర్యనారాయణ ఎంత చక్కని వెలుగయ్యా. అలాగా పరమాత్ముని వెలుగులోకి నువ్వు ఎప్పుడైతే వచ్చేస్తావో ఏ విషయాలు కూడా నీకు కనిపించవు, వాటి యొక్క మెరుపులు మనల్ని అట్రాక్ట్ చేయవు. అది చెప్తాడు అనమాట. ఇది భక్తి యొక్క పరాకాష్ట. దేవుడు అని ఊరుకోరు మీరు, భగవంతుడు అని ఊరుకోరు. ఏమంటారు? ఆ మాట వినపడంగానే ఆయన లక్షణాలన్నీ మీ మనసులో మెదులుతుంటాయి. భగవంతుడు అనగానే ఆహా సర్వోన్నతుడు, సర్వాకర్షకుడు, శాశ్వతుడు, సర్వశక్తిమంతుడు, తేజోమయుడు, ఇట్లా ఇట్లా వచ్చేస్తాయి మీకు ఇవన్నీ. ఆ దేవుడు అంటే ఫోటో కనిపిస్తుంది అంతే. లేకపోతే ఈ మధ్య ఏదైనా గుడికి వెళ్తే గుడిలో బొమ్మ కనిపిస్తుంది. అంతవరకే కనిపిస్తే అది పైన అంటే విషయాల వరకు మీకు కొంతవరకు కళ్ళు యాక్సెప్ట్ చేసినాయి. అంటే లోపల అన్ని బొమ్మలు చూసినట్టు కాకుండా కొంతమంది ఏంటంటే దేవుడు చూసినా ఇంకో బొమ్మ చూసినా రెండు ఒకలాగే ఫీల్ అవుతారు. ఎవరు నాస్తికులు లాంటి వాళ్ళు. మనం కనీసం దేవుడు అంటే కాసేపు అట్లా నిలబడతాం, కనీసం అంతవరకు ఉంటుంది. కానీ ఈ భావన వచ్చేంతవరకు భక్తి చేయాల్సి. ఈ భావన మీలో మదిలో మెదలాలి, మదిలో మెదలాలి. మనకు సినిమా పాటలు మెదులుతుంటాయి, మదిలో మెదిలే అని చెప్పి, అవన్నీ పోవాలి. చిన్నప్పటి నుంచి రేడియోలో టీవీలోను ఈని అయ్యో మదిలో మెదిలే అని పాట మొదలైపోతుంది. గంట చాలా చూసేలా అయ్యా నమస్కారం ఎక్కడ ఉన్నారో కానీ ఆవిడగా ఉన్నట్టుంది, ఆయన పోయినట్టున్నాడు. దేవుడి పాట అయినా మీకు అక్కడ దేవుడు ఎవరు ఎన్టీ రామారావు కనిపిస్తాడు, లేకపోతే ఆ పక్కన సావిత్రి కనిపిస్తుంది. అవునా? అది లాభం లేదు, అది లాభం లేదు. నేను చెప్తుంది అదే. అదే మనం చెప్పేది. అసలు అక్కడ ఆగకూడదు. మనతో ఆగిన వాళ్ళమే అప్పుడు అక్కడ కాదంట్లా. అసలు ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఐశ్వర్యం ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాను, ఇవన్నీ ఐశ్వర్యాలు కనిపించాలి. భగవంతుడి ఒక ఎస్టేట్లో నేను ఎంటర్ అయినట్టు ఫీల్ అవ్వాలి. ఇంతమంది ప్రకృతి అంతా చూసినప్పుడు అబ్బా నేను భగవంతుడి యొక్క ఎస్టేట్లో నేను లోపలికి వచ్చాను అని అనుకోవాలి. అప్పుడు ఆ భగవంతుడి యొక్క మహిమ తెలుస్తుంది నీకు. అబ్బా ఈ ఎస్టేట్ ఎంత బాగుందంటే ఆయన ఎంత పవర్ఫుల్గా ఉంటాడో, ఎంత బాగుంటాడో. ఈ రకంగా మనకి ఒక రకమైనటువంటి ఆత్మ మనసు అనేది లుప్తమైపోతుందమ్మా. మనసు ఎప్పుడు విషయాలు వైపు చూస్తుంది కదా, ఇప్పుడు అది లుప్తమైపోతుంది. లుప్తమైపోయి ఆత్మ ఇప్పుడు పరమాత్మ కోసం తప్పిస్తూ ఉంటుంది. అదే ఒక చాగయ్య, ఒక అన్నమయ్య, ఒక రామదాసు, ఈ కృతులన్నీ ఎలా వచ్చాయి, ఒక మీరాబాయి, ఒక సూరదాస్, ఒక తులసీదాస్, ఒక తుకారాం, వీళ్ళందరూ ఎట్లా అయ్యారు వీళ్ళంతాను? అవునా కదమ్మా? అది నేను చెప్తుంది. అదే అది భావాత్మకంగా పాడాలమ్మా, భావాత్మకంగా పాడాలి. ఇక్కడి నుంచి పాడితే ఉపయోగం లేదు. అది లీనం అయిపోవాలన్నమాట. ఆయన లీనం ఎలా అంటే ఒకసారి మీరు భగవంతుడిని ఆవాహన చేసుకోవాలి. ఆవాహన చేసుకొని పాడటం మొదలు పెడితే ఆయన చూసుకుంటాడు మిగతాయి. ఎందుకంటే లోనికి ఎంటర్ అయిపోతాడు కదా. ముందు మనసులో ఎంటర్ అవుతాడు. మనసులో ఎంటర్ అయ్యి నెమ్మదిగా మన యొక్క భజనలోను, మన యొక్క కాంతిలోను, కళ్ళలో ఉన్న కాంతి కానీ, ఆ చుట్టుపక్కల పరిసరాలు కానీ ఒక్కసారి ఆయన మార్చేస్తాడు. మార్చి మనలో ఒక రామకృష్ణ పరమహంస చూసారా? ఇప్పుడు విన్నా రామకృష్ణ పరమహంస చదివారా? ఆయన ఒకసారి సమాధి పడిపోయాడు. ఆ కాళీమాత భజన చేస్తూ సార్ సమాధిలోకి వెళ్ళిపోయేవాడు, మళ్ళీ మామూలు వేసిపోయేవాడు. సార్ రాణి రాసమణి సంగతి తెలుసు కదా, ఆవిడ ఆ గుడి కట్టించింది ఆవిడ మొత్తం ఆయనకి ఇల్లుగా అక్కడ పూజారిగా పెట్టుకున్నది ఆవిడకి ఒకసారి ఇలాగ సత్సంగం చెప్తూ ఉంటే లాగోడు కొట్టాడు చెమ్మ మీద. ఆవిడ వచ్చి సత్సంగానికి వచ్చింది చెప్పమని వస్తే ఆవిడ ఎక్కడో వెళ్ళిపోయింది మైండ్. ఆయన తెలిసిపోతుంది కదా, అవి కూడా కొట్టాడు చెమ్మ మీద. ఆవిడ రాణి ఏంటి, ఆవిడ కట్టిన గుడి ఏంటి, ఈ గోల ఏంటి, ఈ అక్కడ కేవలం పూజారి అర్చకుడు. ఆవిడేమల్లా గ్రహించింది, తెలుసు ఆవిడకి. అది శరణాగతి అంటే. అమ్మా అని చెప్పేసేసి ఎక్కడ పోయింది నీ మనసు అన్నాడు. అదమ్మా అలాంటి శరణాగతి మనం తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. ఎలా ప్రయత్నించాలి? మీరుగా ఇంటి దగ్గర కానీ ఎక్కడున్నా సరే, ఎక్కడన్నా విషయం మీద పడుతుందంటే
ఇలా అనాలన్నమాట. సాయిబాబా చూడండి, షిరిడి సాయిబాబా ఇంతనే ఉంటాయి. ఏంటి అనుకుంటున్నారు? ఏంటి వస్తున్నాయి, విషయాల మీదకి వచ్చేస్తున్నాయి హే అంటాడు. ఆడ మన పిచ్చోళ్ళే కనిపిస్తాడు, ఆడు మిగతా వాళ్ళు పిచ్చోళ్ళ కనిపిస్తారండి. కనిపించరు. ఆడి విలువ ఎవరికి కావాలి, వాడికి గతి లేదు. భగవంతుడే మనం మెయిన్, కానీ వీళ్ళంతా గతి లేని వాళ్ళు. వీళ్ళంతా ఇప్పుడు 100 మంది అడుక్కునే వాళ్ళు సత్రంలో చేరతారు రాత్రి అవ్వగానే. అందరూ అడుక్కునేవాళ్ళేగా. అడుక్కునేవాళ్ళు ఎవడున్నాడు? ఒకడేమో పెద్ద మెయిన్ రోడ్లో అటు అడుక్కుంటాడు, ఒకడేమో ఎక్కడో ఆ కాలువ పక్కన అడుక్కుంటాడు, ఇంకోటి ఇంకెక్కడో చిన్న పాకలో అడుక్కుంటాడు. ఎక్కువ తక్కువలు అంతే తప్ప. ఒకడేమో పెద్ద గుళ్ళో అడుక్కుంటాడు, ఇంకోటి చిన్న గుళ్ళో అడుక్కుంటాడు. అన్నా కదా? వీళ్ళందరూ సాయంత్రం కానీ సత్రంలో చేరి తెగ మాట్లాడేసుకుంటారు. అట్లా అనిపిస్తుందా? అనిపిస్తుందా? ఎప్పుడు అనిపిస్తుంది? భక్తి బాగా పెరిగితే ఇప్పుడు అనిపించదు. ఇప్పుడు అనిపించే సాయిబాబా లాంటి వాళ్ళు పిచ్చోడు కింద అనుకోవడానికి అనిపించుకుంటూ ఉంటుంది మనకి. అది అని చూడండి. సాయిబాబా ఏమంటాడు? ఇలా ఇలా కొడుతూ ఉంటాడు. అంటే మనకు తెలిసిపోతూ ఉండాలన్నమాట. మనకి తెలుస్తూ ఉంటుంది. అదేనమ్మా అనుకునే వాళ్ళు ఇప్పటికీ అనుకుంటారు. ఇప్పటికీ సాయిబాబా అంటే అదే పిచ్చోళ్ళు వీళ్ళంతా అనుకుంటారు. వీళ్ళేంటి ఆనంద పడతారు అని చెప్పేసి ఉంటారమ్మా. అది నేను ఎందుకు చెప్తాను ఇవన్నీ కూడా భగవంతుడు మహిమ తెలిసిన వారే గ్రహించగలుగుతారు. ఇది వారు ఎవరు? భక్తులు మాత్రమే తెలుసుకుంటారు. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు కదా పోయిన అధ్యాయంలో, ఏమిటి? నీకెందుకు చెప్తున్నాను ఈ సీక్రెట్, ఈ రహస్యం నీకెందుకు చెప్తానంటే, నువ్వుకి నా పైన ప్రేమ ఉంది, నేనంటే ఇష్టపడతావు కాబట్టి నేను నీకు చెప్తున్నాను. ఇది అందరికీ చెప్పను, చెప్పినా ఇది అర్థం కాదు అని చెప్పాడు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? ఈయనే చెప్తున్నాడు దేవాది దేవా అని. అన్నీ కూడా భక్తుడు అయిపోయాడు ఇప్పుడు. ఇది పూర్తి శరణాగతి. నెక్స్ట్ వక్తుమర్హస్య శేషేణ దివ్యా హ్యాత్మవిభూతయః యాభిర్విభూతిభిర్లోకా ఇమాం స్త్వం వ్యాప్య తిష్టసి. ఇంకా ఆ యొక్క భక్తి తన్మయత్వంలో ఇప్పుడు చెప్పేస్తున్నాడు. సమస్త లోకములయందు నీ దివ్యభూతుల ద్వారా వ్యాపించి స్థితుడవై ఉన్నావు. మహామహితములైన నీ దివ్య విభూతులను సంపూర్ణంగా తెలపడానికి నీవే సమర్థుడవు. నీ దివ్యత్వాన్ని మేము ఎవరూ అర్థం చేసుకోలేము అని చెప్తున్నాడు. నెక్స్ట్లో కూడా వచ్చేసి ఆపేద్దాం. కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా. ఇప్పుడు అడుగుతున్నాడు అన్నమాట. నాకు ఇంకా తెలుసుకోవాలని నీ గురించి నాకు ఇంకా తెలుసుకోవాలనుంది. ఇప్పుడు నేను నమ్ముతున్నాను నీ దివ్యత్వం అంటే ఏంటి, అసలు ఏమిటి, దాన్ని ఇంకా నాకు విపులంగా చెప్పు, ఇంకా బాగా ఫీల్ అవుతాను నేనని అడుగుతున్నాడు. నేను ఎలా చింతన చేయాలి, నిరంతరము నేను ఎలా చింతన చేయాలి, నేను అట్లాగే ఏ భావాల్లో నా ద్వారా చింతన చేయదగిన వాడవు, నిన్ను నేను ఎట్లా చింతన చేయవలను. మొత్తం చింతన 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 అంటే ఏంటి? ఆలోచన తీవ్రత. తీవ్రంగా ఆలోచించడాన్ని చింతన అంటారు. అదే నెగిటివ్గా ఆలోచిస్తే చింత అంటాం. అదే నెగిటివ్ కూడా ఏంటి? చింత అంటే బాధగా ఆలోచించేదాన్ని చింత అంటారు. చింతన అంటే పాజిటివ్గా ఉన్నదాన్ని చింతన అంటారనమాట. నిన్ను ఏ రకంగా నేను చింతన
చేయగలను. అంటే పదే పదే అలాగే ఆలోచిస్తూ ఉండగలను. నీ గురించే నేను ఆలోచించదాన్ని చింతన అంటారన్నమాట. అది ఎట్లా చేయగలను, ఎలా చేస్తే ఎలా ఉంటుందో నాకు చెప్పు అని చెప్తున్నాడు. రేపు నుంచి అది చెప్పుకున్నాను. ఏమ్మా చిన్న బుక్ సత్సంగ దీక్ష తెచ్చారా? తీయండి.